నమస్తే, వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ మినీ స్టేడియాన్ని సందర్శించిన మంత్రి పొన్నం. ఎల్లమ్మ చెరువులో చెత్తను ఎత్తిపోసిన మంత్రి. ప్రతి ఒక్కరూ చెరువుల్లో వేసిన వ్యర్థాలను తొలగించుకోవాలని సూచన. జమ్మికుంటలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. ఏఎంసీ మాజీ చైర్మన్ దివంగత సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ. భౌతికంగా సమ్మిరెడ్డి లేని లోటు కాంగ్రెస్ కు తీర్చలేనిదని వెల్లడి. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ పమేళ సత్పతి. పారిశుద్ధ కార్మికులకు పలు రకాల వైద్య పరీక్షలు. నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్. గోదావరికని విఠల్ నగర్ లో కాటన్ సర్చ్ చేసిన పోలీసులు. ఇంటింటికి తనిఖీలు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని అధికారులు క్రీడాకారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వేకువజామున సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులతో కలిసి కాసేపు షటిల్ ఆడారు. అనంతరం మున్సిపల్ అధికారులు క్రీడాకారులతో కలిసి స్వచ్ఛతా సేవ ప్రతిజ్ఞ చేయించారు. క్రీడాకారులకు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎక్కువ కాలం హుస్నాబాద్ పట్టణంలోని ఖాళీ స్థలాలలో దోమలకు నిలయంగా మురుగునీరు, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు. మినీ స్టేడియం అభివృద్ధిపై క్రీడాకారుల సలహాలు తీసుకున్నారు. అనంతరం అక్కడి నుండి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్దకు చేరుకొని గణేష్ నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాలను తొలగించారు. చెరువులో ఉన్న వ్యర్థాలను పారలతో ఎత్తి ట్రాక్టర్లో పోశారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలే క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. గణేష్ ఉత్సవాలు నిమజ్జనం చేయడంతోనే ముగియలేదన్నారు. గణేష్ విగ్రహాలను ఏ జలాశయాలు చెరువుల్లో అయితే వేశామో ఆ వ్యర్థాలను మనం అక్కడి నుండి తొలగించినప్పుడే గణేష్ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జలాశయాలు, చెరువులలో నిమజ్జన వ్యర్థాలను గణేష్ మండప నిర్వాహకులు తొలగించాలని కోరారు. రావడం జరిగింది. దీన్ని అన్ని రకాలుగా క్రీడాకారులు కానీ పట్టణ ప్రజలు వివిధ క్రీడా పోటీలకు ఆటలకు సంబంధించి ఉపయోగించాల్సిందే ఈ సందర్భంగా ముందుగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటేమో మన మానసిక దారిద్ర్యానికి సంబంధించి, శరీరానికి సంబంధించి, మానసికానికి సంబంధించిన ఒక గట్టి శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియంను ఉపయోగించుకోండి. దీనిలో ఉన్నటువంటి వసతులు, మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈరోజు లోపల కూడా ఇండోర్ షటిల్ దాని లోపల ఆస్ట్రోటర్ఫ్ దానికి సంబంధించి ఏమని చెప్పినా తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి వాటిని బాగా చేస్తాం. నేను ఈ ప్రాంతంలో ఉన్న పీఈటీలు అందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఏదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేయండి. ఇంటర్ స్కూల్ కావచ్చు, తర్వాత నేను గతంలో కూడా చెప్పిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి అవార్డ్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్, స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మళ్ళీ కూడా మాట కట్టుబడినా. దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దివంగత సమ్మిరెడ్డి కుటుంబాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా విశేష సేవలు అందించి గ్రామీణ ప్రజల్లో సైతం మంచి అవగాహన పెంపొందించుకున్న వ్యక్తి సమ్మిరెడ్డి అని, సమ్మిరెడ్డి మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం నాడు స్థానిక హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్తో జమ్మికుంట పట్టణంలో గల ఎంపీఆర్ గార్డెన్లో దశదిన కర్మకు హాజరై వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ ను నమ్ముకున్న వ్యక్తి సమ్మిరెడ్డి అని, మాజీ మంత్రి ఎంఎస్ఆర్ శిష్యుడిగా కాంగ్రెస్ లో కొనసాగాడని, ఇలా అకస్మాత్తుగా మరణించడం బాధాకరమని, భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. సమ్మిరెడ్డి అనుభవాలను పార్టీ వినియోగించుకునే లోపే ఆయన మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. సేవలు అందిస్తూ ఈ ప్రాంతానికి కూడా సేవలు అందిస్తూ
ఒక సీనియర్ నాయకుడు. మరి ఈ మధ్యలో కూడా మరి వారికి ఇంకా కూడా బాధ్యతలు ఇవ్వాలని వారికి సంకల్పం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ పరంగా వారి నుంచి సేవలు అందుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా వారు మృతి చెందడం మరి చాలా బాధాకరం, దురదృష్టకరం. ఆ పార్టీకి అయితే నిజంగానే చాలా వరకు కూడా నష్టమని, ఈరోజు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్య సాహసాలు ఇవ్వాలని, అదేవిధంగా మరి దివంగతులైన సోమిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం. కరీంనగర్ నగరపాలక సంస్థలో నేడు మున్సిపల్ కార్మికులకు ముందస్తు ఆరోగ్య పరీక్షలు, కార్మికులకు సామాజిక సెక్యూరిటీ కవరేజ్ కార్యక్రమాన్ని నేడు జిల్లా కలెక్టర్ పమేళ్ల సత్పతి, నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛతా హీ సేవ 2024 సఫాయి సురక్ష శిబర్ కార్యక్రమాలు ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో పలు ప్రైవేటు ఆసుపత్రుల సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నగరపాలక సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో రక్త పరీక్షలతో పాటు బీపీ, షుగర్ మరియు కంటి పరీక్షలు చేయనున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులో పేర్లు నమోదు కాకుంటే పేర్లు నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అదేవిధంగా కొన్ని వ్యాధుల నివారణకు మందులు అందించే విధంగా స్థానిక శిబిరంలో మందులను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేళ్ల సత్పతి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల కృషి వల్లనే నగరం పరిశుభ్రంగా ఉంటుందని, కరోనా లాంటి విపత్తులు సంభవించినప్పుడు కూడా వారు ధైర్యంతో పారిశుద్ధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారని కొనియాడారు. ఎప్పుడెప్పుడు పీరియడ్గా ఏర్పాటు చేసుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాము. మా డిఎంహెచ్ఓ గారు కూడా ఉన్నారు. సో దీంతో పాటు ముఖ్యంగా వర్కర్స్ అందరిలో ఒక చిన్న నాకు కనపడేది ఏంటంటే కంటి పరీక్ష చేయలేకపోతున్నాము. సో ఆ క్యాటరాక్ట్ అనేది డెవలప్ అవుతుంది. చాలామందికి అద్దాలు కానీ ఈ సర్జరీ కావాల్సిన కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు అసలు వెళ్తలేదు, డాక్టర్ దగ్గరికి చేస్తలేదు. కాబట్టి మేము ఇప్పటి నుంచి ఒక సర్వే చేసుకుంటూ కంటి పరీక్షలు చేసుకుంటూ ఈ క్యాటరాక్ట్ సర్జరీ ఏమైనా ఉంటే మన ప్రభుత్వం ఆసుపత్రిలో చేసే విధంగా చూస్తాము. మహిళల ప్రత్యేకంగా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి మంగళవారం, ప్రతి గురువారం మనకి ఆరోగ్య మహిళా క్లినిక్లు ఉంటుంది. ఈరోజు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు కూడా అటెండ్ అవుతున్నారు. సో అంగన్వాడీ స్థాయిలో ముఖ్యంగా ఊర్లో ఉన్న మహిళలు కానీ ఈ సిటీలో ఉన్న మహిళలు అందరూ వచ్చి కూడా పాల్గొంటున్నారు. అక్కడ మన మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి అందరు డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కొన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. సో మహిళలు ప్రత్యేకంగా ఏంటంటే 3 నెలలు ఒక్కసారి అయినా ఫుల్ హెల్త్ చెకప్ చేయాలి. జిల్లా కలెక్టర్ గారికి, కరీంనగర్ నగరపాలక సంస్థకు మరి మా గత 4.5 సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు సఫాయి కార్మికుల రక్షణ కోసం తీసుకోవడం జరిగింది మేడం. మేము వచ్చిన తర్వాత కొత్తగా అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ సఫాయి కార్మికుల రక్షణ చర్యలు తీసుకోవాలని ఆలోచనతోటి కొత్త వెహికల్స్ ప్రొక్యూర్ చేయడం కావచ్చు, మరి కొత్తగా క్లీనింగ్ మిషన్స్ కొనుక్కోవడం కావచ్చు, కొత్తగా జెట్టింగ్ మిషన్స్ కొనుక్కోవడం కావచ్చు. మన సఫాయి కార్మికులకు ప్రతి నెల మొదటి వారం లోపల 2వ, 3వ తారీఖు లోపల మరి వారికి జీతాలు చెల్లించుకుంటూ మరి వారికి ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా వారికి అన్ని వేళ ఆదుకుంటూ మరి వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యక్రమం చేసినాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా నగరపాలక సంస్థ గుర్తింపు రావడం జరిగింది. గతంలో సఫాయి మిత్రుల సురక్ష ఛాలెంజ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు దేశ స్థాయిలో 2వ బహుమతి మన కరీంనగర్ నగరపాలక సంస్థకు వచ్చింది మేడం. 4 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా మనం తీసుకున్నాం. ఒక 4 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా క్యాష్ ప్రైజ్ తీసుకొని ఆ 4 కోట్ల క్యాష్ ప్రైజ్ కూడా ఈ శానిటేషన్ బిల్ కోసం మాత్రమే ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇంకా కూడా దానిలో 1,40,00,000 ఉంటే కూడా మొన్న కూడా మన కౌన్సిల్ రిజర్వేషన్ చేసుకొని కొత్త ట్రాక్టర్స్, శానిటేషన్ ట్రాక్టర్స్ పాత పడ్డాయి కాబట్టి 2017-2007లో ఉన్న ట్రాక్టర్స్ కాబట్టి వారి స్థానంలో కొత్తగా కొనాలని చెప్పేసి 38 ట్రాక్టర్లు కొత్తగా కొనాలి. నేరాల నియంత్రణతో పాటు ప్రజల రక్షణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని గోదావరిఖని వాంటౌన్ సీఐ ఇంద్ర సేనారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వాంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ నగర్లోని ఇంటింటిని పోలీసు బృందాలతో తనిఖీ చేశారు.
తనిఖీలలో సరైన ధృవ పత్రాలు లేని 92 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలు, 6 లీటర్ల గుడంబ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. ప్రజల కోరిక మేరకు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే కాలనీలో అపరిచిత వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ తనిఖీలలో సీఏలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన గోదావరిఖని 1 టౌన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది సింగరేణి ఎంప్లాయీస్, అదేవిధంగా సింగరేణిలో లేబర్ పని చేసుకునే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఎవరున్నారు ఇక్కడ ఏంది అని చెక్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో చాలా వరకు మనకు వెహికల్స్ కానీ, అదేవిధంగా లిక్కరు, ఐబీ లిక్కర్ కూడా దొరకడం జరిగింది. 10 లీటర్ల గుడుంబా కూడా మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది, ఎవరైతే మీరు మీ ఇళ్లను రెంట్కి ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ రెంట్కి తీసుకునే పర్సన్స్ ఎవరనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సైబర్ నేరాలపైన, సోషల్ మీడియాలో వచ్చే సమస్యల పైన, సైబర్ నేరాలకు సంబంధించి ఏ విధంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని పబ్లిక్ తెలియజేయడం జరిగింది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు షూ, సాక్స్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సమస్యలు తెలుసని, అందుకే తాము ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులకు షూలను అందజేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు పట్టుదలతో పాటు క్రమశిక్షణతో మెదలాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. మండల వ్యాప్తంగా లోకల్ బాడీ మోడల్ స్కూల్ విద్యార్థులకు 1634 షూ, సాక్స్లను అందజేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో 22,318 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన పిల్లలు వాడలేకపోతున్నారు అప్పుడప్పుడు. సో అంటే ప్రభుత్వం ఎన్నో చేసేటప్పుడు మా వైపు కూడా జిల్లా యంత్రంగా మన చిన్న ప్రయత్నం మనం చేసి పిల్లలకి ఒక కాంప్రిహెన్సివ్ అంటే ఫుల్ పర్సనాలిటీ వాళ్ళకి రావాలంటే ఖచ్చితంగా షూస్ అండ్ సాక్స్ ఉండాలి. యాక్చువల్లీ మనం అందరం బాగా కష్టపడ్డాము. బడ్జెట్ మనకి ఇష్యూ ఉండే కాబట్టి ఆ బడ్జెట్లో కొట్లాడి అంటే అదే అమౌంట్లో మనకి తీసుకోవాలంటే కొంచెం డిలే అయింది. మనందరికీ ఆలోచన ఉండే ఈ వర్షాకాలం ముందే పిల్లల కాళ్ళు చెప్పలు ఉండాలి, షూస్ ఉండాలనేది. అది చేయలేకపోయాము. ఈ వారం లోపు ఇది కంప్లీట్ అవుతుంది ప్రాజెక్ట్. అయినప్పటికీ బాగా కష్టపడ్డాము అందరూ. సో ఇక్కడ షూస్ బాయ్స్కి గర్ల్స్కి ఎందుకు సేమ్ ఉండాలి? పెద్దపల్లి కలెక్టరేట్లో ధాన్యం రవాణా గోనె సంచుల టెండర్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. లోకల్, నాన్ లోకల్ కాంట్రాక్టర్ల మధ్య తోపులాట జరగగా పోలీసులు వచ్చి ఇరు వర్గాల వారిని సముదాయించారు. లోకల్ కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ఇవ్వాలన్న స్థానిక కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తే ఓపెన్ టెండర్ కావడంతోనే టెండర్ వేయడానికి వచ్చామన్న కరీంనగర్కు చెందిన లారీ కాంట్రాక్టర్లు స్పష్టం చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 2 అసోసియేషన్ సభ్యుల నడుమ తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది కాంట్రాక్టర్లు కరీంనగర్ లారీ ట్రాక్టర్ యొక్క టెండర్ పత్రాలను లాక్కొనిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. పరిస్థితి విషమిస్తుండటంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇక ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం కరీంనగర్ లారీ కాంట్రాక్టు మరో సెట్ టెండర్ పేపర్లను కలెక్టర్కు అందజేశారు. కరీంనగర్ కొంతమంది కలుసుకొని మనకు ఆపడానికి ప్రయత్నించారు. టెండర్ వేయకుండా రౌడీజం చేయడానికి ఆపిర్రు. పేపర్లు గుంజుకొని పారిపోయారు. దాంట్లో మా డీడీలు ఉండే, అన్నీ ఉండే. అది ఇప్పటి వరకు మాకు చేతికి రాలే. ఇంకోటి సెట్ మా దగ్గర ఉన్నదని మేము సీదా తీసుకుపోయి కలెక్టర్ సార్ చేతిలో పెట్టేసినాం. అక్కడ కూడా వాళ్ళు వచ్చి ఆపిర్రు. మాకు దౌర్జన్యం, మేము ఎట్లా టెండర్ వేస్తామని కొడతామని కూడా ఆల్రెడీ మా మీద చేయి కూడా వేసిర్రు వాళ్ళు, పెద్దపల్లి లారీ ఓనర్స్. వాళ్ళు వచ్చి మధ్యలో ఆపిర్రు కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు దానికి. ఇంకా మన డిఎం సార్ ఆఫీస్లో ఆల్రెడీ ఎస్ఐ సార్ ఉండే, కానిస్టేబుల్స్ ఒక 5 మంది ఉండే.
వాళ్ళు వచ్చి ఆపిన సూత్రం కూడా మా దగ్గరికి వెళ్ళి మొత్తం పేపర్స్ లాక్కొని వెళ్ళిపోయారు వాళ్ళ ముంగట్నే. డీడీ జేబులో పెట్టుకున్నాం కాబట్టి బతికిపోయారు, లేకపోతే 20 లక్షల డీడీ మొత్తం నాశనం అయిపోయింది. గవర్నమెంట్ కట్టిన డీడీ, ఎందుకంటే డీడీ లేకపోతే వాడు పైసలు వాపస్ చేయడు బ్యాంక్ వాడు, అంతే కదా. సో ఇట్లా కాదని చెప్పేసి మా అంకుల్ వాళ్ళని పిలిపించేసి కలెక్టర్ గారిది మన ప్రజావాణి నడుస్తుంది కదా, డైరెక్ట్గా ప్రజావాణిలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి చెప్పాము, సార్ ఇట్లా ప్రాబ్లం అంటే ఇట్లా సబ్మిట్ చేయాల్సింది మాకే కదా, నేను ఇక్కడనే కదా, నేనే రిసీవ్ చేసుకుంటానని చెప్పి కలెక్టర్ గారే రిసీవ్ చేసుకున్నారు. అక్కడికి డిఎం అంటే మన సివిల్ సప్లైస్ వాళ్ళ డిఎం వాళ్ళ తరఫున స్టాఫ్ని కూడా పిలిపించారు. వాళ్ళ కలెక్టర్ గారే స్వయంగా మాతో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయించారు. థ్యాంక్స్ ద కలెక్టర్ గారు. మళ్ళీ ఆ ఫైల్ని కూడా సీసీ గారికి అప్పచెప్పేసి వీళ్ళది యాక్సెప్టెడ్ అని చెప్పేసి రిసీవ్ చేయమని చెప్పారు. అన్నీ చేసింది మాకు 100% హెల్ప్ చేసింది మాత్రం కలెక్టర్. ఈ రోజు ఆటో సంఘర్షణ యాత్ర సభ కేడీసీసీ బ్యాంకు ఆటో అడ్డాల వద్ద జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ వీణవంకలో నిన్న ప్రారంభమైన ఆటో సంఘర్షణ యాత్ర జమ్మికుంట, హుజురాబాద్, శంకరపట్నం, మానకొండూరు, అలుగునూరు, తిమ్మాపూర్ తిరిగి ఈ రోజు కరీంనగర్ పట్టణంలో ట్రాలీ, ఆటో, లారీ అడ్డాల వద్ద సభ జరిగింది. రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 85% ప్రయాణికులు మరియు 66% వస్తువులు కేవలం రోడ్డు రవాణా ద్వారానే రవాణా జరుగుతుంది. కానీ కార్మికులకు చట్టపరమైన రక్షణ, ఉద్యోగ భద్రత లేదు. పనిలో భాగంగా రోడ్లపైనే ఉంటూ వృద్ధాప్యానికి చేరుకున్న కార్మికులకు కేరళలో తప్ప మరెక్కడ సామాజిక ఆర్థిక భద్రత లేదని విమర్శించారు. కేరళలో మోటార్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబడిందని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో సంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రత అవసరమని, ఇది అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 27న జరిగే ధర్నాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లారీ, కారు, బస్సు, ఆటో, ట్రాలీ, టాటా ఏసీ, అన్ని రకాల వాహనాలు డ్రైవర్లు, అన్ని రకాల వాహనాల మెకానికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నిన్న ఆటో సంఘర్షణ యాత్ర వీణవంకలో మండలంలో ప్రారంభమైంది. అట్లాగే జమ్మికుంట, హుజురాబాదు, శంకరపట్నం, అట్లాగే మానకొండూరు, తిమ్మపూరు, ఇంకా ఈ అలుగునూరు, అట్లాగే లారీ అసోసియేషన్ వద్ద కూడా ఈ యొక్క సభను ఏర్పాటు చేసి, ఈ సభ ఉద్దేశం ఏంటంటే రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అట్లాగే భారతీయ న్యాయత సహిత చట్టం ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని వెంటనే సవరించాలని, అట్లాగే రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు 9 నెలలు 10 నెలలు గడుస్తూ ఉన్నారు, ఇంతవరకు కూడా ఆటో డ్రైవర్లకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా ఎంతమంది ఆత్మహత్య చేసుకోవాలని చూస్తూ ఉన్నారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే 4500 రూపాయలు ఈ చెల్లించాలి ఈ ఆటో డ్రైవర్లకు. ఇది సంబంధించిన దాంట్లో 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు రవాణా రంగ కార్మికులను ధర్నా చేద్దామని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, పట్టణంలో ఉన్నటువంటి లారీ, కారు డ్రైవర్లు, మెకానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ట్రస్మా ఆధ్వర్యంలో నేడు నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 2024 బెస్ట్ టీచర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో వారు ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా బెస్ట్ టీచర్లను శాల్వా కప్పి ప్రశంసా పత్రం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి శేఖర్రావు మాట్లాడుతూ, గతంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ టికెట్ ఆశించడం జరిగిందని, కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు రాష్ట్ర మంత్రి తారక రామారావుల ఒత్తిడి మేరకు నేను టికెట్ కోల్పోవడం జరిగిందని, కానీ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నానని, కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ట్రస్మాకి సంబంధించిన వారందరూ చేతులెత్తి మద్దతు తెలిపారు. అవసరమైతే మరణిస్తా గానీ ఎమ్మెల్సీ బరిలో నుంచి తప్పుకునేదే లేదని వారు పేర్కొన్నారు. మీరు గెలిపిస్తే ప్రైవేటు ఉపాధ్యాయుల తరపున వారి సంక్షేమమే ధ్యేయంగా మండలిలో తన వాణి వినిపిస్తానని తెలిపారు. ఏదైనా జీవోలు కానీ మెమోలు కానీ ఇతరత్ర విద్యార్థులకు సంబంధించింది కానీ టీచర్లకు సంబంధించింది కానీ విద్య పట్ల కానీ చదువు పట్ల కానీ ఆ ఆకర్షణ అనేది ఒక రాజకీయ నాయకుడు కావాలి. కానీ అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలు మన పక్షాల నుంచి కూడా ఎన్నుకోబడ్డారు. మరి వాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు కూడా మనం కొన్ని పనులు చేయించుకోలేకపోయాం. సంఘమే బలంగా ఏర్పడి సంఘమే జీవనమై సంఘాన్నే ఇలా 33 జిల్లాల్లో కలగలిపి తిప్పుతూ దాదాపు 600 మండలాలు తిరిగా, ప్రత్యక్షంగా 600 మండలాలు తిరిగా దాదాపు నా హిస్టరీలో. అలాగే ఒక 6,000 నుంచి 6,500 మంది ఇంటరాక్షన్ కరస్పాండెంట్స్తో త్రౌడ్ ది తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, ఇలా భారతదేశం అంతా కూడా అనేక రాష్ట్రాలు తిరగడం జరిగింది. అవన్నింటినీ గ్రహించే ఈరోజు ఈ ఎమ్మెల్సీలో ఒక ఇండిపెండెంట్గా, యాక్చువల్గా నేను గత ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా తిరిగా.
అందులో నుంచి నాకు టికెట్ రాకపోవడం వల్ల గత 2019లో నేను డ్రాప్ అవడం జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చాలామంది ఇబ్బంది పెట్టారు నన్ను, మీరు డ్రాప్ కావాలని చంద్రశేఖర్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఇస్తారా ఇవ్వరా అనే అంశం పక్కకెట్టినట్లయితే స్వతంత్ర అభ్యర్థిగా మీ అందరు చప్పట్లు. ఒకవేళ ఎందుకంటున్నానంటే మీ అందరి హిమ్మత్ అనేది కావాలని. 20 సంవత్సరాల నుంచి ఉద్యోగాల కొరకై అప్పటి ఏపీ ఏటీకి మరియు హైకోర్టులో 5 కేసులు వేశామన్నారు. ఎల్ఎండి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని తీర్పు వెలువరించిందన్నారు. ఈ విషయాన్ని అప్పటి కలెక్టర్ ఆర్వి కర్ణన్ మరియు ఎల్ఎండి ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లి నెల రోజుల్లోపు సర్టిఫికెట్లను కూడా సమర్పించామన్నారు. కానీ అధికారులు భూ నిర్వాసితులకు వ్యతిరేకంగా హైకోర్టు వెళ్లారన్నారు. అధికారులు మాటిమాటికి 393 జాబితాలో మీ పేర్లు లేవంటున్నారని, 393లో 118 మంది ఎక్కడ ఉన్నారో తెలియదన్నారు. అందులో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారని, కావున ప్రాజెక్టు అధికారులు మాపై దయ ఉంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన 1800 లష్కర్ ఉద్యోగాలలో 50% కోటా కింద ఎల్ఎండి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఎంత చేసినా కూడా ప్రాజెక్ట్ అధికారులు ఏంటంటే మమ్మల్ని కరకలిస్తలేరు. మాకేం జరిగిందంటే 2021 జూలై 1 రోజు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్. మాకేంటంటే 144 మందికి వీళ్లకు 4 వారాల లోపల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి అప్పుడు హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చిండ్రు. దాని ప్రకారం ఏంటంటే అప్పుడున్న కలెక్టర్ గారు కర్ణన్ గారు మమ్మల్ని ఏంటంటే పిలిచి మీటింగ్ పెట్టి మీరు 4 వారాల లోపల సంబంధిత సర్టిఫికెట్లు అన్నీ తెచ్చుకొని సబ్మిట్ చేస్తే మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారు. దాని ప్రకారంగా మేము అందరం ఏంటంటే అన్ని సర్టిఫికెట్లు తీసి వారికి ఎస్సీ ఆఫీసు ఎల్ఎండి కాలనీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందో ఏమో వాళ్ళు ఏంటంటే ఎల్ఎండి ప్రాజెక్ట్ అధికారులు మా మీద అప్పీల్కు వెళ్ళినారు. అప్పీల్ పెండింగ్లో ఉంది. అప్పీల్లో పెండింగ్ ఉన్నప్పుడు ఏమైంది కదంటే అప్పుడున్న ప్రభుత్వం మాకు ఈ లష్కర్ పోస్టులను వీఆర్ఓలను తీసేసిన తర్వాత వీఆర్ఓలను లష్కర్ పోస్టులో పెడతామంటే మేము మళ్ళీ హైకోర్టుకు పోయి వాళ్ళకి వీఆర్ఓలకు ఇవ్వకుండా స్టే తీసుకురావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటలో ఎస్ఆర్ఎస్పీ D83 కెనాల్పై ఉన్న బ్రిడ్జు రాత్రికి రాత్రి కూలిపోయింది. 4 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జు ఇటీవల కురిసిన వర్షాలకు బాగా దెబ్బతింది. అయితే శిథిలమైన బ్రిడ్జు ప్రమాదకరంగా మారిందంటూ గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకుంటే పెడచెవిన పెట్టారే గాని పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో ఇప్పుడు బ్రిడ్జు కుప్పకూలడంతో రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. కెనాల్ ఆవలి వైపు ఉన్న 300 ఎకరాల పొలాల్లోకి వెళ్లాలంటే రైతులకు ఈ బ్రిడ్జే ప్రధాన మార్గం. కానీ ఇప్పుడు బ్రిడ్జ్ కూలిపోవడంతో వ్యవసాయ భూముల్లోకి వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఇప్పుడు మా పొలాల్లోకి వెళ్లాలంటే చుట్టూ 5 కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అంటే ఇది వరదకాలకు అప్పుడు వరద కొరకు కట్టిరు, వరద వెళ్ళిపోయే కొరకు. ఇప్పుడు వరద వెళ్ళిపోక ఒక మోకాల మంది నీళ్లు నిలిచి ఇప్పుడు రైతులకు పొంగరంగా బురదే అయినా కష్టం ఇష్టం నడుస్తున్నాం. ఇప్పుడు మొత్తం కూలి దాదాపు 200-300 ఎకరాలకు రాలేకపోలేక రైతులు బాగా అవసరం పడతారు. ఇప్పటికైనా అధికారులు తొందరగా స్పందించి దీనికి వెంటనే మార్గం చూపెట్టాలని మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా ఇక్కడ 2 కాలువలు అయినాయి. ఏంటంటే ఇక లోతుకు దిగి నడిచిపోతే ఆడలు చాలా భయపడతారు. అంటే దాదాపు ఒక 100 మీటర్ల దాకా పోవాలి జిబ్బులకు వెళ్ళి. అయితే అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా కొద్దిగా ముందు కానీ మాకు పాత ఉన్నది, దానికాడ బ్రిడ్జి కడితే ఇది వరదకాలం విడిచిపెట్టి దాన్ని కట్టాలని మేము రైతులను కోరుకుంటాం. బ్రిడ్జ్ కూలడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అటువైపు దాదాపు ఒక 300 ఎకరాల వరకు భూమి ఉన్నది. అటు మందుల బస్తాలు కానీ లేదంటే రైతుల పొలాలు పెట్టాలంటే ఒక 4-5 కిలోమీటర్ల అవతల నుంచి తిరిగి రావాల్సి వస్తుంది. ఇది D83 కెనాల్పై ఉన్న బ్రిడ్జ్. దయచేసి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని గుర్తించి వీలైనంత త్వరగా దీని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి మా రైతుల తరఫున ఆదుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎట్లా పోతున్నారు, ఏంది పరిస్థితి? ఇప్పుడు చుట్టూరుగా ఇంకో బ్రిడ్జ్ కాంచాలి, ఇంకొక 4-5 కిలోమీటర్లు అదనంగా తిరిగి రావాల్సి వస్తుంది. మళ్ళీ అది కూడా మట్టితో కావడం వల్ల బండి వెళ్ళడం లేదు, ఖాళీ నడకనే వెళ్ళాల్సి వస్తుంది. బాగా ఇబ్బంది అవుతుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ బీసీ విద్యార్థి సంఘం ఆందోళన బాట పట్టింది. కలెక్టరేట్ ఎదుట 2 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు పక్కా భవనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీలు పెంచడంతో పాటు కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ 2 రోజుల నిరవధిక దీక్ష రాష్ట్ర ప్రభుత్వం ముందట ప్రధానమైన డిమాండ్లు ఉంచింది. మరి ఇవి ఒకటి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలుపరచాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 600 పైచిలుకున్న అవన్నిటికి కూడా పక్కా భవనాలను ఏర్పాటు చేయాలి. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను మంజూరు చేయాలి, మెస్ ఛార్జీలను మంజూరు చేయాలి. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, ప్రభుత్వం రంగాల్లో ఖాళీ ఉన్నటువంటి అన్ని అధ్యాపక పోస్టులను వెంటనే తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రభుత్వం ముందర డిమాండ్లు ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిని కన్సిడర్ చేసి ఇవన్నిటిని కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు మరియు పిఆర్ఓ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ అన్న గారు, రాష్ట్ర విద్యార్థి సంఘం వేముల రామకృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలోని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరవధిక నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ళకి పక్క భవనాలు కల్పించాలని మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విద్యాశాఖకు అధిక బడ్జెట్ను కేటాయించాలని మరియు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని మరియు కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని అనేకమైనటువంటి డిమాండ్ల గురించి ఈరోజు దీక్షకు కూర్చోవడం జరిగింది. కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ సిటిజన్ డే కేర్ సెంటర్లో అల్జీమర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. లైవ్ ప్రోగ్రామ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తీవ్ర మతిమరుపు అనేది 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందన్నారు ఆయన. మెదడులో ఉండే అమలాయిడ్ అనే ప్రోటీన్ నాడి కణాల్లో పేరుకుపై సమాచారాన్ని చేరవేయడానికి ఇబ్బంది తలెత్తుతుందంటున్నారు. అందువల్ల తీవ్ర మతిమరుపు వస్తుందని వెల్లడించారు. 70% డెమెన్షియా బాధితుల్లో అల్జీమర్స్ కనిపిస్తుందంటున్నారు. రక్తనాళాలు, మెదడులో సమస్యలు ఏర్పడినప్పుడు డెమెన్షియా బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. అవగాహన చేయించేటువంటి పరిస్థితిని తీసుకున్నందుకు వారికి మనందరి తరఫున మా జనార్దన్ రావు అధ్యక్షుడే కానివ్వండి, సెక్రటరీ కేశవరెడ్డి గారు కానీ, సత్యనారాయణ గారి, అంజయ్య గారు కానివ్వండి, మధుసూదన్ రెడ్డి గారు కానివ్వండి. ఇప్పుడు నేను ఒకటే మీకు చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడేదో కూర్చున్నారంటే మేము ఒక నాటక బృందంలో మీరు చెప్పినటువంటి పాత్రను వహించడానికి హరిశ్చంద్రుడు అంటే హరిశ్చంద్రుడు వేయాలి, చంద్రమతి అంటే చంద్రమతి వేయాలి, లోహితాసురుడు అంటే లోహితాసురుడు వేయాలి అనేటువంటి పద్ధతిలో మేము కూర్చున్నాం తప్ప మీకంటే ఏం గొప్పవాళ్ళం అనేటువంటి పద్ధతిలో భావించొద్దు. మాకంటే గొప్పవాళ్ళు ఈ సెంటర్ నడిపేటువంటి పద్ధతి కానీ దీన్ని అందరినీ సమకూర్చే పద్ధతిలో ఎందరు యోధులైన పెద్దలు అందరూ ఉన్నారు. కాబట్టి నేను ప్రత్యేకంగా పేరు చెప్తున్నా. మా ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి గారు కూడా ఇక్కడ చేసేటువంటి సేవ చూస్తే మాకు ప్రొద్దున్నే జావా తాగిచ్చుడు కానీ, క్లీన్ లేకపోతే ఒకరోజు ఊడ్చేవాడు రాకపోతే కూడా ఊడ్చి శుభ్రం చేసేంత ఇది చేస్తుందంటే వారి ఆశీర్వాదంతో, అట్లాంటి వాళ్ళ ఆశీర్వాదంతో నడుస్తున్నటువంటిది మనం అందరం కలిసి చేసుకునేటువంటి పద్ధతి. మన అల్జీమర్స్ అని కానీ ఇంకొక వేరే అయిన డిమెన్షియా అంటే జ్ఞాపశక్తి తగ్గడం, మెంటల్ కెపాసిటీ తగ్గడం అనేది మనం ఆపుకోవాలంటే మన శాస్త్రీయ పద్ధతులు, సనాతన చెప్పిన యోగా, మెడిటేషన్, ధ్యానము, రకరకాల ధ్యానాలు, ఏ ధ్యానమైనా పనికొస్తుంది. ఏ మార్గమైనా మనము డిమెన్షియా ప్రివెంట్ చేయడానికి, జ్ఞాపశక్తి పెంచుకోవడానికి, మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి 100 సంవత్సరాలు ఇప్పుడు అమెరికా వాళ్ళు సైన్స్ డెవలప్ అయింది, వెల్నెస్ సైన్స్ అని డెవలప్ అయింది. దీనివల్ల మనం ఎట్లా ఆరోగ్యంగా ఉండాలా, ఏది వీలు కాకపోతే వాకింగ్ ఆర్ మన మౌనంగా కూర్చొని మన ధ్యానం, ఏ ధ్యానం చేయకుండా మౌనంగా మనం ఏదైనా దేవుని గుర్తు తెచ్చుకొని మౌనంగా కూర్చున్నా కానీ మన బ్రెయిన్లో మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హుస్నాబాద్ మినీ స్టేడియాన్ని సందర్శించిన మంత్రి పొన్నం. ఎల్లమ్మ చెరువులో చెత్తని ఎత్తిపోసిన మంత్రి. ప్రతి ఒక్కరూ చెరువుల్లో వేసిన వ్యర్థాలను తొలగించుకోవాలని సూచన.
పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. ఏఎంసీ మాజీ చైర్మన్ దివంగత సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ. భౌతికంగా సమ్మిరెడ్డి లేని లోటు కాంగ్రెస్ కు తీర్చలేనిదని వెల్లడి. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ పమేళ సత్పతి. పారిశుద్ధ కార్మికులకు పలు రకాల వైద్య పరీక్షలు. నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్. గోదావరికని విఠల్ నగర్ లో కాటన్ సర్చ్ చేసిన పోలీసులు. ఇంటింటికి తనిఖీలు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.